ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మిమ్ము నిస్సరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం వలె విస్తరించి ఉన్నారు. ఆమేన్. ఇక్కడ వాక్యమైన దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, మనల్ని మన సంతానంను విస్తరింపజేసి ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపజేశాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇదిగో నా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను దేవుని మనం పొందుకోవాలంటే ఇదిగో నిశ్చయంగా వాక్యానుసారమైన జీవితమును, వాక్యమైన దేవునితో సహవాసమును, ప్రార్థన జీవితమును కలిగి ఉన్నప్పుడు మనకున్నటువంటి సమస్తమును దేవుడు నిశ్చయంగా ఆశీర్వించేవాడుగా, దీవించేవాడుగా ఉండనై ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈ దినం నుంచి మనం నిశ్చయంగా దేవాది దేవుడు ఏవైతే ఈరోజు మనకు తెలియజేసినటువంటి మాటలను మనము నిశ్చయంగా పొందుకోవాలంటే వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించాలని వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దినం మనతో మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలు నా జీవితంలో నిశ్చయంగా దేవుడు జరిగించి ముగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.